చంద్రబాబు 14 సంవత్సరాలు పనిచేసి ప్రజలకు ఏం మేలు చేశాడు? దోచుకోవటం, పెత్తందారులకు దోచిపెట్టడం తప్ప చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశాడు అని విద్యావంతులను అడుగుతున్నాను, చదువుకున్న వాళ్ళని అడుగుతున్నాను, విద్యార్థులను అడుగుతున్నాను, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగనన్న సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చాడు. ఎక్కడో రాజధానిలో జరిగే పనులన్నీ కూడా ఇప్పుడు మీ ఇంటి వద్ద జరిగిపోయేలా పరిపాలనను మీ ఇంటి వద్దకు తీసుకువచ్చాడు. 1,34,000 ఉద్యోగాలు సచివాలయాలలో ఇచ్చాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకొచ్చాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చాడు. గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకువచ్చి ప్రజల వద్దకు వైద్యాన్ని తీసుకువచ్చాడు. 1750 108 వాహనాలను కొనుగోలు చేసి ప్రజల సేవలకు ఉపయోగిస్తున్నాడు. 104 ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నాడు. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపనకు సుమారు 16,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈరోజు 10 మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. మరో 7 మెడికల్ కాలేజీలు మరో విద్యా సంవత్సరానికి రాబోతున్నాయి. రాష్ట్రంలో 4 ఓడరేవుల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. వర్క్ కూడా పూర్తయిపోయింది. ఓడరేవులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు కూడా రాష్ట్రానికి వచ్చాయి. ఇవన్నీ కూడా లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. విశాఖ నుండి చెన్నై కోస్తా కారిడార్ను 75% ఇప్పటికే పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ పార్కు తీసుకురావడం జరుగుతున్నది. ఒక్కొక్క జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కు వస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి జిల్లాలో, ప్రతి యూనివర్సిటీలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 28.89 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించారు. 2.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 1998లోనూ 2008లోనూ డిఎస్సి అభ్యర్థులు కోర్టుల చుట్టూ ఉద్యోగాలు రాక తిరుగుతుంటే వాళ్ళందరికీ 14,219 పోస్టులు టీచర్ ఉద్యోగాలు జగనన్న భర్తీ చేశాడు. 6,100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఆపించేసే ప్రయత్నం చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అక్కా చెల్లెమ్మల ఖాతాలో 2.70 లక్షల కోట్లు డైరెక్ట్గా అవినీతి లేకుండా జగనన్న జమ చేస్తే జగనన్న అభివృద్ధి చేయట్లేదా? చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సచివాలయ వ్యవస్థ లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు, ఓడరేవులు తీసుకురాలేదు, ఫిషింగ్ హార్బర్లు తీసుకురాలేదు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకురాలేదు, చేనేతలకు ఏమీ చేయలేదు, ఎస్సీ ఎస్టీలకు ఏమీ చేయలేదు, పేదవాడికి ప్రభుత్వ బడుల్లో కనీసం ఇంగ్లీష్ మీడియం విద్య కూడా తీసుకురాలేదు. ఇన్ని మంచి పనులు చేస్తూ విద్యా వ్యవస్థను, వైద్య రంగాన్ని పటిష్టం చేసిన జగనన్న ఏపీలో నంబర్ 1 స్థాయికి విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని తీసుకెళితే విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి రాష్ట్రంలో అభివృద్ధి మీకు కనబడలేదు అని చెబుతారా? ఇంత దిగజారిపోయి విద్యావంతులు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇన్ని మంచి పనులు మీరు గతంలో ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆలోచించండి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ బడులు ఎలా అభివృద్ధి అయ్యాయో ఆలోచించండి. ప్రతి పేదవాడికి ఏ విధంగా డబ్బులు పడుతున్నాయో, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారో ఆలోచించండి. పేదవాడికి మంచి జరగకపోతే వాడు ఏ విధంగా పైకి వస్తాడు అనేది ఆలోచించండి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 9 లక్షల మందికి ప్రతి సంవత్సరం జగనన్న అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. దాదాపు 73,000 కోట్లు విద్యారంగానికి ఖర్చు పెట్టాడు. విద్యారంగానికి ఖర్చు పెట్టే డబ్బులు పేదరిక నిర్మూలన చేస్తుంది అని మీకు తెలీదా? విద్యావంతులు ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఇటువంటి అభివృద్ధి జరిగిందా అని మీరు ఆలోచించాలి. అభివృద్ధికి ఓటు వేయండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అమరావతిలో భూదోపిడీ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. అమరావతి రాజధానిలో 52,000 ఎకరాలు చంద్రబాబు రైతులను భయపెట్టి, బలవంత పెట్టి కొంతమందికి డబ్బులు ఇచ్చి, కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా కేవలం ఒక్కొక్క ఎకరాకు 1,00,000, 2 లక్షలు రైతులకు ఇచ్చి బలవంతంగా భూములు లాక్కున్నాడు. ఈరోజు చంద్రబాబు అండ్ కో అంటే చంద్రబాబు వాళ్ళు బినామీలు అమరావతి రాజధానిలో భూదోపిడీ చేసి
అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి అయితే చంద్రబాబుకు లాభం కానీ ప్రజలకి ఏమైనా లాభం ఉంటుందా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరే విద్యావంతులు ఆలోచించండి. చంద్రబాబు చేసిన అఘాత్యాలు, పోలీసులపై రాళ్ళదాడి ఎలా చేయించాడు, రెడ్ బుక్ పేరు చెప్పి ఎలా బెదిరిస్తున్నారు, చంద్రబాబు గత ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ చేత ఎలా దాడి చేయించాడు, కాల్మనీ సెక్స్ రాకెట్లతో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, గోదావరి పుష్కరాలలో 30 మంది ఎందుకు చనిపోయారు, సినిమా షూటింగుల పేరుతో చంద్రబాబు ఎన్ని అరాచకాలు చేశాడు, ఎంత గ్రాఫిక్స్ ప్రజలకు చూపించి ప్రజలను మాయ చేశాడు, ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులను ఏ విధంగా మోసం చేశాడో మీరే ఆలోచించండి. గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ అని చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో ఆలోచించండి. బాబుస్తే జాబ్ వస్తుంది అని చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని మరోసారి విద్యావంతులు గుర్తు చేసుకోండి. 14 సంవత్సరాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలను ఎలా మోసం చేస్తాడో మీరు గుర్తుపెట్టుకొని ఓటు వేయండి అని ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను.